ఫ్రెండ్స్, ఇయ్యాల మనం ఆక్స్ఫర్డ్ మెడల్స్ అంటే ఆక్స్ఫర్డ్ చావులు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి తెలిసిందే కదా మీకు. నేను అక్కడే చదువుకొని వచ్చాను. దెయ్యాల మీద నాకు అంత నాలెడ్జ్ ఊరికే వచ్చింది అనుకుంటున్నారా? అయితే యూనివర్సిటీలో కొన్ని చావులు అవుతూ ఉంటాయి. అయితే ఎవడు చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు, ఇవన్నీ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ప్రొఫెసర్ ఎలా కనిపెట్టాడు. మీరు ఎప్పుడు చూసే సినిమాలో ఉండదు. చెప్పాలంటే అసలు ఇట్లాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు చూడదు. ఓపెన్ చేయగానే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్కల టీచర్ ఇతనే. బేసిక్ గా ఇతను వరల్డ్ ఫేమస్ లెక్కల టీచర్ అంట. ప్రస్తుతానికి ఇతను టెక్టోసస్ లాజికో ఫిలోసోఫికస్, ఇది అతని నేమ్ కాదు, అతను రాసిన ఒక లెక్కల పుస్తకం నేమ్. బేసిక్ గా మనకి లెక్కలే అర్థం కావు. ఇప్పుడు ఆ లెక్కల పుస్తకం చదువుకుందామన్నా అసలు ఆ పుస్తకం నేమ్ కూడా అర్థం కావట్లా. ఇతను ఏం చెప్తాడంటే, 2వ ప్రపంచ యుద్ధం అయ్యేటప్పుడు అక్కడే ఉన్నాడంట. స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఏం తెలిసిందంటే, ప్రపంచంలో ఉన్న ఏ విషయం అయినా ప్రతిదీ ఎలాగైనా కనిపెట్టొచ్చు. ఒకవేళ వాళ్ళు గానీ మ్యాథమెటికల్ లాజిక్ ని యూజ్ చేస్తే, ఈ మ్యాథ్స్ ని మనం మన జీవితంలో ప్రతి విషయంలో అప్లై చేస్తే ఏదైనా సాల్వ్ చేసేయచ్చు. మన జీవితంలో నిజం అనేది ఉండదు, అన్ని లెక్కలే ఉంటాయని చెప్తాడు. సేమ్ ఇలాగే మా స్కూల్లో కూడా ఒక టీచర్ ఉండేవాడండి. ఇతనిలాగే చదువు తప్ప మిగతావన్నీ చెప్తుండేవాడు. మేమంతా కప్పల్లాగా మూత ఓపెన్ చేసి ఆన్ వింటూ ఉండేవాళ్ళం. అసలు జీవితంలో ముందు ఇవి కదా నేర్చుకోవాల్సింది అని చెప్పి. అయితే ఇప్పుడే అమెరికా నుంచి వస్తున్న ఒక స్టూడెంట్ ని చూస్తాం. ఇక్కడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్కలు చదువుకోవడానికి వచ్చాడు. వాళ్ళ స్కూల్లో చెప్పి సావట్లేదంటే పొరపాటు పడుతున్నారు. స్కూల్లో లెక్కలతో పాటు అన్ని చెప్తారు. ఇక్కడ ఏంటి, స్కూల్ కాలేజ్ అయిపోయాక లెక్కల్లో ఇంకా ఏమైనా చదువుకోవాలనిపిస్తే ఇక్కడికి వస్తాడు. ఇమాజిన్ చేయండి, మీ జీవితాంతం లెక్కలు కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. చాలా గట్టిగా ఉండాలి. ఓకే, మనోడైతే ఇందాక లెక్కల టీచర్ వచ్చిల్లా వరల్డ్ ఫేమస్, అతని మీద మనసు పారేసుకున్నాడు. అతని కింద స్టడీ చేయాలని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వచ్చాడు. ఈ ఊళ్ళో ఏకల్టన్ అని చెప్పి ఒక ముసలావిడ ఉంది. ఆవిడింటికి పెయిన్ గెస్ట్ గా వచ్చాడు. దూరపు చుట్టం అంట. ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఇల్లంతా చూస్తా ఉంటాడు. అప్పుడు ఏం తెలిసిద్ది, ముసలావిడ ఉంది కదా ఈవిడ, ఇందాక లెక్కల టీచర్ వచ్చిల్లా ముసలాయన, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట చిన్నప్పటి నుంచి. చెప్పానుగా మనోడు ఆక్స్ఫర్డ్ వాడడానికి గల ఓన్లీ రీజన్ ఆ లెక్కల టీచర్ తో పాటు చదువు నేర్చుకుందామని. అయితే అప్పుడే ఇక్కడికి ఎవరు వస్తున్నారు తెలిసిందే కదా, ఇక్కడ హీరో వచ్చాడు. వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఒక అందమైన అమ్మాయి ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అమ్మాయి ఎవరు, ముసలావిడ కూతురు. వీళ్ళు ముగ్గురే ఉంటారు ఇంట్లో. ముసలావిడ ఎప్పుడు గదిలోనే ఉంటది, వీళ్ళిద్దరు సొల్లు కబుర్లు వేసుకుంటా ఉంటది. మన దరిద్రం కొద్ది అదంతా చూడాలి మనం. నైట్ అవగానే అంతా బోధింటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తల్లి కూతురులకు అస్సలు పడడం లేదు. మెయిన్లీ ఈ అమ్మాయికి ఇష్టం లేదంట వాళ్ళ అమ్మతో పాటు ఉండాలి, వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు ఇద్దప్ప ఇంకో పని లేకుండా పోయిందని చెప్పి చాలా విసుక్కుంటా ఉంటది ఈ పాప. మనోడు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇతను వచ్చి మొత్తం కాలేజ్ అంతా తిప్పి చూపిస్తా ఉంటాడు మనోడికి. ఈడు బెంచ్ ఎక్కడ బల్ల ఎక్కడ అన్ని చూపిస్తా ఉంటే, ఈడేమో యాండి నా మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ గా ఉండాలని చెప్పి అడిగితే, దానికి ఇతను నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేదేంటో, నీ ప్రొఫెసర్ నేనే, నువ్వు నా కింద ఉండి స్టడీ చేయబోతున్నావు అంటే, ఈడేమో మీరేంటి, నేను ఆ ఫేమస్ లెక్కల టీచర్ సెల్డం అతని కింద కదా పని చేయడానికి వచ్చింది అని లెటర్ చూపిస్తే, అతనేమో అది చూసి అతను చదువు చెప్పడం మానే చాలా రోజులు అవుతుంది. ప్రజెంట్ అతను ఏదో కొత్త పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకం పేరేంటో నాకు నోరు తిరగట్లేదు, అది అమ్ముకునే పనిలోనే ఉన్నాడు అని చెప్పగానే కోపంతో వీడు వెళ్ళిపోయి, ఈ సినిమాల్లో చూసుంటారు కదా, ఓ బంతిని గోడకేసి గుద్దుకొని ఆడుకుంటా ఉంటారు. ఈడు ఆడుతా ఉంటే అప్పుడే ఈవిడ ఎవరో వచ్చి ఈడి మీద మనసు పారేసుకుంటది. ఏదో నాకు అసలు ఇది ఇప్పుడు ఈ అయితే నాకెందుకురా, ఇప్పుడు అమ్మాయిలు ఆంటీలు అందరు ఇడికే పడి సత్తారా, ఆ లెక్కలో బొక్కలో ఏదో అన్నాడు, అదేదో చెప్పిసావచ్చు కదా. లేదు, ఇప్పుడు ఈవిడ వచ్చి, హే అందగాడ నీ కండలు నన్ను మత్తెక్కిస్తున్నాయి, నేను నీతో పాటు ఆట ఆడాలనుకుంటున్నాను అంటే ఈడొచ్చిదా ఆడు అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటారు. ఈడి పిల్లిగడ్డం ఆటలు ఆడి అలసిపోయి ఈవిడ ఇప్పుడు కావులో ఈడిని డ్రాప్ చేసేసి, నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయంటుంది. ఈడైతే లేదండి నాకు హోంవర్క్ చాలా ఉంది, నేను చదువుకోవాలంటాడు. ఇప్పుడు ఏం పర్లేదు, రేపు నైట్ మళ్ళీ కలుద్దాం అంటుంది. హోంవర్క్ ఉందని చెప్తుంటే వినబడలేదా, అయినా ఆవిడ తలుపులు ఓపెన్ లోనే పెట్టి ఉంచుతారని చెప్పిందిగా. నిజానికి ఆ ఫెసిలిటీని ఈ సినిమాలో చాలా సార్లు యూజ్ చేసుకుంటాడు. దీని తర్వాత ఏమైతే, ఇంట్లో ముసలావిడ వాళ్ళ కూతురు ఉందిగా, ఈవిడ వీడిని ఆ కిటికీలోంచి అదంతా చూసి జలస్ ఫీల్ అయిపోతుందంట. అయ్యో, ఈ కండలు తిరిగిన అందగాడికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికేసిందే, నేను ముందే వీడిని దక్కించుకోకుండా తప్పు చేసేసాని ఆ జలస్ లో ఉప్పొంగిపోతా ఉంటది. అసలు ఏడు ఆ సైకోగాడు తావులో ఉన్నాడు, బొక్క ఉన్నాడు, వచ్చి ముందు వీళ్ళందరూ లేపేస్తే దరిద్రం వదిలిపోద్ది. కావాలంటే నేను వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇదంతా చూసే బదులు ఆ లెక్కల టీచర్ రాసిన పుస్తకం చదువుకోవడం బెస్ట్. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి, ఇదంతా ఏదో తెలియక జరిగినట్టు అస్సలు లేదే, వచ్చి రాగానే మంచి పాపను పట్టావు, దీంతో పాటు నువ్వు కావాలనే మా ఇంటికి వచ్చావు, ఇక్కడికి వస్తే ఆ ఫేమస్ లెక్కల టీచర్ తో మాట్లాడే ఛాన్స్ వస్తుంది, మా అమ్మ ఫ్రెండే కదా, కావాలని నువ్వు వచ్చావంటే, ఈడేమో ఏది కోఇన్సిడెన్స్ అనేదే కాదు, ప్రతి దాని వెనకాల ఒక మ్యాథమెటికల్ రీజన్ ఉంటుంది, లైఫ్ అంటేనే మ్యాథ్స్ అంటాడు. ఆ అమ్మాయి ఏం అడిగింది, నువ్వేం మాట్లాడుతున్నావుగా, వాడు నిజంగా అదే చెప్తాడండి. ఈ దరిద్రం నాకు ఈ అమ్మాయి, వావ్ అసలు నువ్వు ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసిపోతూ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగిద్ది. వాడు వచ్చింది నిన్న సాయంత్రమే. మళ్ళీ అది కాకపోయినా అసలు వాడు ఏం చెప్పాడు, ఇదేం అడుగుతుంది, ఇది ఖచ్చితంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయి ఉంటాడు. ఇప్పుడు ఈడేమంటాడు, జీవితంలో ఏం జరిగినా మనం ముందుకెళ్ళిపోవాలి, నువ్వు బాధపడమాక, నువ్వు నీకు నచ్చినట్టు చెయ్యి, హ్యాపీగా ముందుకెళ్ళిపో అని అంటాడు. ఈ ఒక్కడ ఇలా గుర్తు పెట్టుకోండి, ఎందుకో తెలుస్తుంది. ఇప్పుడు పోయి స్నానం చేసుకుంటా ఉంటే లెక్కల టీచర్ మళ్ళీ సెమినార్ ఇస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి కిటికీలో
తొంగి తొంగి చూసి ఇటు చెప్పిద్ది. ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇక్కడ ఈ వరల్డ్ ఫేమస్ లెక్కల టీచర్ సెమినార్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అదే ఆ లెక్కల టీచర్ పుస్తకం రాశాడు కదా, అవి నమ్ముకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం గురించి కాసేపు చెప్తాడు. లాస్ట్ గా నిజం అనేది అసలు ఈ ప్రపంచంలో ఉండదు అని అంటాడు. ఈడు ఇప్పుడు లెగిసి ఏమంటాడంటే, ఒకవేళ మనుషులు గాని నెంబర్స్ వెనకాల ఉన్న సీక్రెట్ ని రివీల్ చేయగలిగితే అసలు నిజమేంటి, రియాలిటీ దీని వెనకున్న సీక్రెట్ ని తెలుసుకోగలుగుతాదని చెప్పి అంటాడు. అప్పుడే ఈ ప్రొఫెసర్ పిల్ల పులకాగా ఏం మాట్లాడుతున్నావు, తెలియగానే అసలు అది ఎంత ముసలోడైనా నేనే ఎప్పుడట్ట వాగలేదు, నువ్వెందుకు వాగుతున్నావు? ఓకే, ప్రతి విషయం వెనక ఒక లాజికల్ రీజనింగ్ ఉంటదని నాకు తెలుసు, కానీ అంత డీప్ గెలిపోయే అంత లాజికల్ కూడా ఏం ఉండవులే అని చెప్పి ఇటు నెక్కేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతా ఉంటారు. లెక్చర్ అయిపోగానే ఇటు పరిగెత్తుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఇటు బ్యాగు పుస్తకాలు అన్ని సర్దుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ ప్రొఫెసర్ తిట్టాడని చెప్పి ఈ యదవా ఈ పనికి మాలోడు ఇందాక లెక్చర్ ఇస్తున్నాడు అమ్మాయితో, జీవితంలో ఏం జరిగినా అన్ని మర్చిపోయి ముందుకెళ్లాలని చెప్పి. అప్పుడే పక్కనే ఉన్న స్టూడెంట్ ఆపి, ఓ టీచర్ కదా అంటే వెళ్ళిపోతావా? చిన్నప్పుడు స్కూల్లో క్వశ్చన్లు అడిగినా కాళ్ళు కొట్టేవాళ్ళు. ఇటు అస్సలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఆ టీచర్ కూడా ఇక్కడికే వస్తాడు. అంటే ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఆ ముసలావిడ ఉంది కదా కలవడానికి. ఈయన చూసి బొడ్డడా ఏమనుకోమాక, ఏదో జోకేద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా దొరికావు, నీ మీద జోక్ వేసేసా, ఫీల్ అవుద్దని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళి చూస్తే పాప మా ముసలావిడల్లా ఆవిడ చచ్చిపోయి ఉంటది. అమ్మ సాల్గా నాయన ఇప్పటికైనా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇద్దరిని పోలీసులు ఎత్తకపోతారు. జస్ట్ ఎంక్వైరీ. మనోడైతే ఇద్దరం ఒకేసారి ఆ బాడీ చూసాం, లెక్చర్ కంప్లీట్ అవగానే వచ్చేసామంటాడు. తర్వాత ఇతను ఇంటరాగేట్ చేస్తే, లెక్కల టీచర్ మీరెందుకు అక్కడికి వెళ్ళారంటే, ఆ ముసలావిడిని చంపిన సైకోగాడు నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాడు, అందుకే నేను అక్కడికి వెళ్ళాను, లేకపోతే నేను ఎందుకు వెళ్తాను అక్కడికి అని చెప్తాడు. పోలీసులు షాక్ అయిపోతారు. అప్పుడే ఇతను మీరు నా పుస్తకం చదివారా అని అడుగుతాడు. పోలీసులు ఏమో చదువుదాం అనుకున్నా అండి, కానీ ఆ పేరు చదవడమే కష్టం అయిపోయింది, ఇంకా మనకు లోపలదేమో అర్థమైతే లేని చదవడం మానేశానంటే. అప్పుడు ఈ టీచర్ అందులో సగం పైగా పుస్తకంలో హంతకులు, సీరియల్ కిల్లర్స్ అసలు ఎలా ఆలోచిస్తారు, లాజికల్ గా మ్యాథమెటికల్ గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళంత గజ్జిగా ఉండడానికి గల రీజన్ ఏంటనేది లెక్కలు యాడ్ చేసి చెప్పా. అంతే. ఆ పుస్తకం రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది సైకోస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు కాగితం మొక్కలు పంపిస్తా ఉన్నారంటే ఇతనికి. అంటే ఇదిగో వీడిని ట్రాక్ చేసి చూపించా, దమ్ముంటే మేము ఇక్కడ వీడిని చంపేశాం అని ఏవేవో కోడ్స్ రాసి పంపిస్తా ఉంటారంట. ఇవాళ పొద్దున కూడా సేమ్ ఇలాగే ఓ పేపర్ మొక్క ఇతనికి వచ్చింది. అందులో ఏముందో ట్రాక్ చేస్తే అందులో ఆ ముసలావిడ బెస్ట్ ఫ్రెండ్ అడ్రస్ ఉంది, ఇల్లుది. మనకు రోజు డజన్ల కొద్ది ఇట్లాంటి పేపర్ మొక్కలు వస్తాయి కాబట్టి దాన్ని నేను డస్ట్బిన్ లో పడేసా అంటాడు. పోలీసులు వెంటనే ఆ డస్ట్బిన్ ఎక్కడుందో వెతకమని చెప్తారు. దీని తర్వాత ఇతను, నాకు ఆ నోటు మీద స్టార్టింగ్ లో ఓ 0 కనిపించింది, నాకు తెలిసి లాజికల్ సీక్వెన్స్ కి అది ఫస్ట్ సింబల్ అని అనుకుంటున్నాను అని అంటాడు. మీరు ఎక్కువ ఆలోచించకండి, ఇట్లాంటి పదాలు చాలా వస్తాయి, మనకేం అర్థం కాదు. అంటే ఆ బక్క సత్యనుడి మీద అందమైన లేడీస్ బ్యాచ్ మొత్తం ప్రేమలో పడిపోయే సీన్ల కంటే ఈ లెక్కల లాజిక్ బెస్ట్ గా ఉందని చెప్పి కూడా చెప్తాను. ఇప్పుడు ఇంకో డైలాగ్ కూడా ఎత్తాడు, భలే ఉంటది, మనకేం అర్థం కాదు కానీ ప్రపంచంలో ఉన్న సైకో కిల్లర్లు చంపే వాళ్ళంతా కంప్లీట్ గా ఇంటలెక్చువల్ రీజన్స్ వల్లే ఇలాంటివి చెయ్యరు. ప్రతి సీరియల్ కిల్లర్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎమోషనల్ మొనాటమస్ రీజన్స్ వల్లే అవుతుంది. మనలాగే పోలీస్ ఆయన కూడా ఒక్క ముక్క కూడా అర్థమై సావద్దు ఇతను ఏం చెప్పాడు, ఇక్కడ ఉంచితే ఎట్నే వాగుతా ఉంటాడని చెప్పి ఇంకెళ్ళిపోండి నుంచి అని చెప్పి అంటాడు. అప్పుడే పక్కోడు చంపేవాడు ముసలావిడిని ఎందుకు చంపా అనుకున్నాడు, ఎలాగో ఆవిడ క్యాన్సర్ ఉంది, కొన్ని రోజులు అయితే చచ్చిపోయేది, ఇంకొకరిని ఎత్తుకుంటే పోయేది కదా అంటే, దానికి ముసలైన చంపేవాడు ప్రతి ఒక్కడు చావు వెనకాల ఒక మ్యాథమెటికల్ రీజన్ చూసుకుంటారు. అది కాకపోయినా ఆ ఎదవెవడో చంపా అనుకున్నాడు, వచ్చి చంపేశాడు. ఇప్పుడు ఆవిడ క్యాన్సర్ ఉందా, షుగర్ ఉందా, అయ్యని వాడికి ఎందుకు, చెత్త క్వశ్చన్లన్నీ అడుగుతావేంటో అని చెప్పి అంటాడు. దీని తర్వాత ఆ టీచర్ ఈ విషయం వాళ్ళ కూతురికి చెప్పడానికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనోడు అసలు ఏమై ఉంటది, మ్యాథమెటికల్ రీజన్ ఏంటా అని చచ్చిపోయిన ఆవిడని రకరకాల యాంగిల్ లో ఫోటోలు తీసేయాలండి. వాటిని చూస్తూ ఉంటే అప్పుడు ఇక్కడికి పాప వచ్చింది. వచ్చి నన్ను 2 గంటల పాటు ఇంటరాగేట్ చేసేది, మా అమ్మని ఏదో నేనే లేపేసినట్టు ఎక్స్ట్రా చేస్తాను పోలీసులు అని చెప్పి అంటుంది. ఈడే మీ అమ్మ చనిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు నాకు అర్థం అవుతుంది, బాధపడొద్దు అంటే ఈవిడ, నువ్వెప్పుడు నోటికి వచ్చింది మాట్లాడడం తప్ప పక్కన వాళ్ళు చెప్పేది వినమంటారా, నేను బాధపడుతున్నాను నీకు చెప్పానా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి ముసలిది ఎప్పుడు పోయిద్దా, నేను ప్రశాంతంగా ఉందావా అని చెప్పి ఎదురు చూస్తుంటే ఇవాళకి వచ్చింది ఆ ప్రశాంతత, నువ్వు నన్ను ఓదార్చుదా అని చెప్పి ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటది. ఈడు ఆవిడని తోసేసి, వాట్ ఇస్ దిస్ బిహేవియర్, నా కండలు తిరిగిన అందచందాలకి నువ్వు మోహితురాలు అయిపోయావని నాకు తెలుసు, ఈ మాత్రం దానికి ఇలాంటి పని చేస్తావా అంటే అమ్మాయి ఏమో బాక్క సచ్చినోడా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఈ టీచర్ ఇంకా బక్కోడు ఇద్దరు కలిసి ఒక కొట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేదంతా ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు, దీని గురించి అయినా వాళ్ళు మాట్లాడే దాంట్లో మనకు ఒక్క డైలాగ్ కూడా అర్థం కాదు. మచ్చుకోడు వదలమంటారా, అబ్సల్యూట్ ట్రూత్ అనేది అసలు ఉండదు. ఫిలాసాఫికల్ రీజనింగ్ ని బట్టి 100% ఇది ఎవడు చేశాడనే విషయాన్ని కనిపెట్టలేము, ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు అన్ని రకాల పాసిబుల్ ఇర్రెఫ్యూజబుల్ ఎవిడెన్స్ ఉండవు కాబట్టి. ఓకే, ఈ చెత్తంతా వదిలేస్తే ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకవేళ ఇప్పుడు పోలీసులు ఆ ముసలావిడిని ఎవడు చంపాడనే విషయం కనిపెట్టలేకపోతే వాళ్ళు అడు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి ముసలావిడ వాళ్ళ కూతురు వల్ల ప్రేమానురాగం పాప, ఆ పాపని ఎత్తపోయి జైల్లో పడేస్తుంది, ఇదే చంపేసిందని చెప్పి. సో మనం ఆ పాపని ఇప్పుడు మనం కాపాడలేము, ఎందుకంటే మనం కొట్లో కూర్చొని డిస్కషన్ పెట్టడం తప్ప ఏం చేయలేము. దీనికి ఉన్న ఒకటే పాసిబిలిటీ ఏంటంటే, ఒకవేళ ఈ సైకో గాడు సేమ్ ఇవే సంపడాలు కంటిన్యూ చేశాడనుకో, అప్పుడు మనం ఇదంతా చేసింది పాప
కాదు ఇంకెవడో చేస్తున్నాడు అని చూపించి ఆ పాపను అరెస్ట్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు వీడికి టెన్షన్ ఎక్కువైపోయి బక్క సచ్చినోడు మళ్ళీ ఆ గోడ కేసు గుద్దుడు ఆట ఆడుతా ఉంటే ఇంక ఈవిడ వచ్చేసింది. ఈడు ఎప్పుడు బయటకు వస్తాడో లైన్ వేద్దామని చెప్పి ఏడిగా ఉంటది. ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఇంత టెన్షన్ పెడితే నీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటే ఈడేమో టెన్షనా, అసలు నాకు ఊపు వచ్చేస్తుంది ఈ మధ్య. ఆవిడ సస్తే సచ్చింది కానీ ఈ కేసు వల్ల నాకు బాగా ఇష్టమైన ప్రొఫెసర్ లెక్కల టీచర్ తో మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, నాకు ఇది నచ్చేసింది. కానీ ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల నేనేమో తప్పు చేస్తున్నానా అంటే ఈవిడేమో నువ్వు అసలు తప్పేం చేయట్లేదు, నీ మనసులో ఉన్న స్వచ్ఛమైన ఫీలింగ్స్ ని నాతో పాటు బయట పెట్టావు, ఎంతకంటే గొప్ప విషయం ఏముంది, దా మనం ప్రేమాను దాకా మాట్లాడుకుందాం పదా అని చెప్పి రూమ్ లోపలికి ఎత్తపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో పడి ఆటలు మొదలు పెడతాడు. అప్పుడే ఆ పక్కనే పడున్న ప్రొఫెసర్ పుస్తకం చూస్తాడు. ఈ పుస్తకం నీ దగ్గర ఎందుకు ఉందంటే ఆ ప్రొఫెసర్ తో ఒక టైంలో నేను డైలీ మాట్లాడేవాడిని, రోజు మా హాస్పిటల్కి వచ్చేవాడంటే హాస్పిటల్లో మొసోడు ఫ్రెండ్ ఎవడో ఉన్నాడంట, ఆయన కలవడానికి డైలీ వచ్చేవాడు, అప్పుడు మాట్లాడేవాడిని అని చెప్తాడు. వీడు వెంటనే బయటకు వచ్చేసి నాకు లైన్ వేస్తున్న ఒక అమ్మాయితో నేను లైన్ వేస్తున్న ప్రొఫెసర్ డైలీ మాట్లాడేవాడా, ఇదేంటో నాకు కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది అని చెప్పి ఆ నుంచి బయటకు వచ్చేస్తాడండి. నిజంగా అదే అనుకొని వచ్చేస్తాడు. ఈడ సైకో గడి కంటే చాలా తేడాగా ఉన్నాడు. అయితే వాళ్ళ టీచర్ ఇంకా ఏం చేస్తున్నాడో కనిపెడదామని చెప్పి ప్రొఫెసర్ ని ఫాలో అవుతా ఉంటాడు. నెక్స్ట్ రోజు ఫాలో అవుతుంటే అతను హాస్పిటల్కి వెళ్తాడు. ఈడు హాస్పిటల్లోకి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చో ఉంటాడు. ఓపీ తీసుకోవాలి. ఇంకా ఈడు పక్కనే ఫ్రాంక్ అని ఇంకొక అతను కూర్చో ఉంటాడు. ఆ ఫ్రాంక్ అతను మనోడితో వింతగా అదో రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈడు తట్టుకోలేక థ్యాంక్స్ అండి మళ్ళీ మిగతా తల తింటా అని వెళ్ళిపోతుంటే ఇతను వదలట్లా, కంప్లీట్ అయ్యేదాకా స్టోరీ నువ్వు ఎక్కడే కూర్చోవాలంటాడు. అప్పుడు ఈడు వచ్చి మనోడు గర్ల్ ఫ్రెండ్ ఈవిడ స్కూల్ కాలేజ్ ఆఫీస్ హాస్పిటల్లో నర్సు ఆ పక్కనున్న ఫ్రాంక్ అతనితో నీ కూతుర్ని పోయి నువ్వు కలవచ్చు అని చెప్తుంది. ఇటు వదిలేగానే ఇడు ఇంకా డైరెక్ట్ గా బక్కడు వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ టీచర్ ఇప్పుడు ఇంకో కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అబ్బో మామూలుగా ఉండదు. ఇతని నేమ్ కోమన్. ఈ కోమన్ టీచర్ ఆక్స్ఫర్డ్ లో ప్రశాంతంగా బతుకుతూ అతను చదివేది అతను చిన్నపిల్లలకి నేర్పించుకుంటూ చిన్నపిల్లలందరికీ ఎక్కాలు కూడికలు గుణింతాలు ఇవి నేర్పిస్తూ వీకెండ్ లో సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా ఉండేవాడు. అప్పుడు వచ్చాడు ఇతని జీవితంలోకి మొసలోడు. ఈ ఫేమస్ టీచర్ వచ్చి ఇతన్ని గెలికి నువ్వు ఆక్స్ఫర్డ్ లో ఉన్నావు, ఇలా ఎక్కాలు లెక్కలతో ఆగిపోకూడదు, నువ్వేం చేయాలంటే అసలు ఒక మనిషి ఆలోచన ఎలా ఉంటది, మనుషుల థింకింగ్ ఎలా ఉంటది, ఆ థింకింగ్ డిఫరెంట్ గా ఎందుకు చేంజ్ అవుతుంది అంటే మనిషి బ్రెయిన్ గురించి నువ్వు డీప్ గా తెలుసుకోవాలి. ఆక్స్ఫర్డ్ లో ఉన్నావు, నువ్వు మర్చిపోతావు ఏంటి, రేపటి నుంచి ఇదే పనిలో ఉండాలి నువ్వు అంటే అతను మొత్తం అంతా వదిలేసి ఈ పనిలో దిగిపోయాడు. ఇతను మొత్తం జీవితాన్ని మనిషి బ్రెయిన్ లెక్కల ప్రకారం ఎలా పనిచేస్తుందా అని తెలుసుకోవడానికే తగలెట్టేస్తాడు. దీనికోసం బాగా కష్టంగా ఉండే ఒక క్వశ్చన్ పేపర్ ని తయారు చేసి వాళ్ళ పిల్లలకి టెస్టులు పెట్టేవాడు. టెస్టులు కంప్లీట్ అయిపోయాక స్టూడెంట్స్ ని 3 బ్యాచ్లుగా విడదీసేవాడు. ఒకటి పిల్ల బచ్చాగాళ్ళు, వాళ్ళకి నువ్వు ఏ టెస్టులు పెట్టినా 0నే వస్తాయి. నెక్స్ట్ మిడిల్ బచ్చాగాళ్ళు, ఓకే వస్తే వస్తాయి, పాస్ అయితే అవుతాం లేకపోతే లేదు అని అట్టట్ట చదువుతుంటది. మూడోది పెద్ద బచ్చాగాళ్ళు, వీళ్ళకి ప్రతిదానికి ఆన్సర్ తెలుసు, ప్రతిదీ కరెక్ట్ ఆన్సర్ రాసేస్తుంటది. ఫస్ట్ 2 బచ్చాగాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ వాళ్ళ బ్రెయిన్ అనాలిసిస్ అన్ని కరెక్ట్ గా చేసేయగలుగుతున్నాడు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, లాజికల్ గా ఎలా ఉంది, తుప్పాస్ లెవెల్ ఎందుకు ఉంది, ఇదంతా బాగానే అర్థమైపోతుంది ఇతనికి. కానీ టాప్ లెవెల్లో అద్భుతంగా ఆక్స్ఫర్డ్ లో బాగా చదివే మెయిన్ లెవెల్ ఉన్నదే వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎలా థింక్ చేయగలుగుతున్నారు, ఈ విషయం అసలు ఇతనికి అర్థం కావట్లేదంట. పిచ్చెక్కిపోతాడు, అర్థం కాక మెంటలోడ్ అయిపోతుంటాడు. నెత్తి గోక్కొని ఏం చేయాలో అర్థం కాక పక్కన పిచ్చి ఆసుపత్రి ఉంటే దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఆ పిచ్చి ఆసుపత్రిలో మామూలుగా మెంటలీ డిజేబుల్డ్ పీపుల్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరి మీద కూడా రకరకాల టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టెస్టులు చేస్తే ఏం తెలిసింది, ఇప్పుడు ఈ మెంటలీ డిజేబుల్డ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క మెంటల్ లాజికల్ థింకింగ్ ఈ బ్రెయిన్ ఇది ఉంది కదా, సేమ్ ఇదే థింకింగ్ ఇదే బ్రెయిన్ ఆ టాప్ లెవెల్లో ఉన్నారు కదా, అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేస్తారు. వాళ్ళ బ్రెయిన్ మెంటలీ డిజేబుల్డ్ బ్రెయిన్ సేమ్ బ్రెయిన్ అంట, ఇద్దరిలో పెద్ద తేడానే లేదంట. ఏదో కనిపెట్టడానికి వెళ్ళి ఇంకేదో కనిపెట్టేశాడు. అంటే బేభత్సంగా అద్భుతంగా చదివే వాళ్ళంతా మెంటల్ వాళ్ళు అని చెప్పి మనకు చెప్తున్నారు వీళ్ళు. అయితే అసలు ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఈ ఆన్సర్స్ అన్ని తెలుసుకోవాలంటే మామూలుగా అతని బ్రెయిన్ లో ఇంకా ఎక్కువ స్పేస్ ఉండాలి, అంటే ఇంకా అద్భుతంగా పనిచేయాలి. దానికోసం ఇతని బ్రెయిన్ మీద డిఫరెంట్ సర్జరీలు చేసుకుంటే బాగా పనిచేసిద్దని ఈయన సొంతగా ఏవేవో సర్జరీస్ చేసేసుకుని లాస్ట్ కి ఇలా హాస్పిటల్ వచ్చి పడున్నాడు. ఇక్కడ కూడా ఇంకా పడిపోయి ఏం ప్రశాంతంగా లేడు. ఆ బ్రెయిన్ బాగా ఆ ప్రాసెస్ అంతా చేయడం వల్ల పెద్దగా అయిపోయింది. అయితే చెయ్యి ఒక్కటే పని చేస్తుంది. ఆ చేత్తో రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఏం గీకుతున్నాడా అసలు అని చెప్పి లాస్ట్ కి మన లెక్కల టీచర్ వచ్చి డైలీ గమనిస్తా ఉంటే పేపర్ మీద అన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ డీకోడ్ చేస్తే ప్రతి కోడ్ ఒకటే, అది తను లవ్ చేసిన అమ్మాయి నేము. ఈడింతా చేసి లాస్ట్ కి ఇది కనిపెట్టాడు. ప్రశాంతంగా బతికేవాడు. వదిలేసి ఉంటే ఆ అమ్మాయితో పాటు ఈ పాటికి పిక్నిక్ పోయేవాడు. ఈ ముసలోడు జిలక పాపం ఇతను బలైపోయాడు. నెక్స్ట్ రోజు ఈ ప్రేమానురాగం పాపోయి ఈ బక్కోడు లైబ్రరీలో చదువుకుంటా ఉంటే ఇన్ని బండబూతులు తిట్టింది. నాలో ప్రేమను పుట్టించి ప్రేమను చిగురించి లాస్ట్ కి నువ్వు వెళ్ళి ఆ నర్సు పాపతో కులుకుతున్నావంటరా. ఈ బక్కోడేమో నేను ప్రేమను పుట్టించాను, ఇంకా నయం పిల్లలు పుట్టించాను అనలేదు. నేను అసలు ఎప్పుడు నేను గెలకడానికి ట్రై కూడా చేయలేదు కదా అంటే ఈ అమ్మాయి కోపం వచ్చేసి నేను పోతా
నేను పోతా అని చెప్పి బయటికి వెళ్ళిపోద్ది. ఈడేమో నిన్ను కాపాడడానికి నానా సంకలం నాకుతుంటే నువ్వేడికే పోయేది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అప్పుడే ఇడికి ఇంకో లెటర్ వచ్చింది, దాని మీద సింబల్ కూడా ఉంటది. నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారు దాని మీద రాసి ఉంటది. అదే టీచర్, లెక్కల టీచర్ హాస్పిటల్లోనే చస్తాడు అని చెప్పి ఉంటది. వీడు వెంటనే హాస్పిటల్ ఫోన్ చేసి ఎవడో చస్తున్నాడు, అదే లెక్కల టీచర్ చచ్చిపోయి ఉంటాడు చూడు అంటే లేదు అతను బతికే ఉన్నాడు. కానీ ఇంకొకరు చచ్చిపోయి ఉంటారు హాస్పిటల్లో. ఇతను ఆక్స్ఫర్డ్ లో పనిచేసే ఒక మ్యూజిషియన్ అంట. పోలీస్ ఆయన వచ్చి ఇతను ఎవరో విషం ఇచ్చి చంపేశారని చెప్పి అంటాడు. కట్ చేస్తే మన పోలీస్ ఆయన, బక్కోడు, లెక్కల టీచర్ ముగ్గురు ఎనాలిసిస్ చేస్తారు అసలు ఏమవుతుంది. ఆ సైకోగాడు ఇప్పటికే 2 సింబల్స్ ఇచ్చాడు, ఒకటి 0 ఇంకోటి అదేంటో నాకు తెలియదు. చంపే వాళ్ళందరికీ సింబల్స్ ఇస్తున్నాడు. అసలు ఈ సింబల్స్ ఏంటో తెలుసుకోగలిగితే నెక్స్ట్ సింబల్ కనిపెట్టేసి వాడు నెక్స్ట్ ఎవరిని లేపైపోతున్నాడు అనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టగలరని మ్యాథమెటికల్ గా చాలా చెప్తారు. ఎన్ని లెక్కలే. కట్ చేస్తే మనోడు పువ్వులు ఎత్తుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. స్పీడ్ గా వెళ్తుంటే లెక్కల టీచర్ గుద్దేస్తాడు. అతను కూడా ఇక్కడికే వచ్చాడు. ఏమైందంటే మన నర్సు పాప వీళ్ళిద్దరిని డిన్నర్ కి పిలిచి ఉంటుంది. డిన్నర్ లో ఏం చెప్పిద్ది, షాక్ కి రెడీగా ఉండండి. ఏం చెప్పిద్ది అంటే, బొక్కడా నీ టీచర్ ఇతను ఉన్నాడు కదా సెల్డమ్, ఒరిజినల్ గా మేము ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పానే. మాటలు ఒక్కటే కాదు, నిజానికి మేము ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం. చెప్పాలంటే మామూలు రిలేషన్షిప్ కాదు, ప్రేమానురాగం రిలేషన్షిప్. తెలుసుగా ఈవిడ ప్రేమానురాగం రిలేషన్షిప్ గురించి. బక్కోడేమో ఈ దరిద్రం చెప్పడానికే నన్ను పిలిచావంటే, లేదు నేను ఇంకేదో మ్యాటర్ చెప్పడానికి వచ్చాను, ఎలాగో ఒకేసారి ఇద్దరు కనిపించారు కదా, చెప్పేస్తే పడుండిద్దిలే అని చెప్పాను. ఒరిజినల్ గా అందుకు కాదు. హాస్పిటల్లో ఒక అతను చచ్చిపోయాడే, అతనిలో డేంజరస్ గా ఉండేలా నాకేం దొరకలా, ఆడేదో మామూలు ఇంజక్షన్ వల్లే పోయాడు అని చెప్పి అంటుంది. బక్కోడేమో ఇదేదో డైరెక్ట్ గా ఈ విషయం చెప్తే పోయేది కదా, ప్రేమానురాగం కాన్సెప్ట్ నాకెందుకు చెప్పావే అంటే, దానికి నలిసేమో నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నన్ను అనుమానించావు కదా, నీ సావు నువ్వు సావు, నేను అసలు వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని చెప్పి వెళ్ళిపోద్ది. అప్పుడే ఇడు ఈ దరిద్రం అంతా వింటున్నప్పుడు నాకు ఒక నెక్స్ట్ సింబల్ ఏమైండుద్దని ఐడియా వచ్చింది అని చెప్పి గీసి చూపిస్తాడు. ముసోడు ఇదంతా చూసి బొక్కలాగుంది, నోటికి వచ్చింది వాగదు, నాకు నిజమైన ప్రూఫ్స్ కావాలి అంటాడు. ఇప్పుడు ఇడు ఈ పాప దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్తే ఈవిడ రేపు నైట్ పెద్ద కాన్సర్ట్ ఉంది నాది, నువ్వు ఖచ్చితంగా కావాలంటుంది. ఓకే చెప్తాడు. నెక్స్ట్ ఇప్పుడు నర్స్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇంకా మా టీచర్ తో ప్రేమానురాగం కాన్సెప్ట్ కంటిన్యూలో ఉందా అంటే, ఇవిడ అవును, అయితే అంటే ఏమాత్రం దానికి అనుమానిస్తావా అని చెప్పేటప్పటికి వీడు ఫీల్ అయిపోయి ఇక్కడ నుంచి వచ్చేస్తాడు. అంటే ఆవిడ కంఫర్టబుల్ గానే ఉన్నట్టుంది, ఈడే చాలా ఎక్కువ హర్ట్ అయిపోతున్నాడు. ఏందా అసలు ఏం మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాకే తెలియట్లే. ఇప్పుడు ఈ బాధలన్నీ స్టూడెంట్ ఇంకొకటి వల్ల వీడికి చెప్తూ ఉంటాడు. ఈ స్టూడెంట్ ఏమో నీ తొక్కలో బాధలని నాకెందుకు, బక్క సచ్చినోడా నా బాధ నీకు చెప్పమంటావా. 7 ఏళ్ల క్రితం ఈ స్టూడెంట్ లెక్కలకు సంబంధించిన ఒక కష్టమైన ప్రాబ్లం ఉంటే చాలా కష్టపడి దాన్ని సాల్వ్ చేసేసాడంట. ఆ సొల్యూషన్ ఆ లెక్కల టీచర్ ముసోడు చూపిస్తే ఆడు చీప్, వెరీ చీప్, అసలు ఏంది చెత్తలాగుంది, ఏముంది ఇక్కడ ఏం లేదు, దూరం వెళ్ళిపో అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఎవడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాడు సేమ్ అదే ఆన్సర్ ని కనిపెట్టి పబ్లిష్ చేసి ప్రైజ్ మనీ కొట్టేశాడు. ఆ మొసలు సచ్చినోడు వల్ల నా జీవితం సంకనాగిపోయింది, ఇవాళ నైట్ వాడిని లేపేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు నువ్వు అని అంటాడు. ఇటు బుజ్జగెత్తాడు. ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ఉంటది. అదే ఆర్కెస్ట్రా సాంగ్ పాట పాప అని చెప్పిలే పర్ఫార్మెన్స్ ఉంటది, జరుగుతూ ఉంటది. అప్పుడు ఇక్కడ నిజంగానే ఆ ఫ్రెండ్ గాడు హ్యారీ పోటర్ లా రెడీ అయ్యి ఈ ముసలోని లేపేద్దామా అని చెప్పి ఆ కొంప మీద ఎక్కి రెడీగా ఎదురు చూస్తా ఉంటాడు. అంతా గజ్జి గోలగోల అవుతుంది. ఇక్కడ మనోడు పోయి పోలీసులను పట్టించేసి వాడిని ఆపేస్తాడు. కానీ కరెక్ట్ గా అప్పుడే ఇక్కడ ఇంకొక చావు జరిగిద్ది. పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడుగా, వాళ్ళ టీమ్ లో ఒక అతను చచ్చిపోతాడు. ఎవడా అసలు చంపుతుంది ఈ సైకో గడి గురించి కంటే చుట్టుపక్కల ఏదో డిస్కషన్లు ఎక్కువ అయిపోయి వాల్యూ లేకుండా పోయింది. వాడు అంత కష్టపడి అందరం చంపుతున్నా. అప్పుడే ముసలైన సైకో గాడు 3వ సింబల్ కూడా ఇచ్చిపోయాడని చెప్పి వాటిని చూపిస్తాడు. నెక్స్ట్ రోజు టీచర్ తో పాటు మన బక్కోడు పోతూ ఉంటే టీచర్ చెప్తాడు, నేను 4వ సింబల్ ఏంటో కనిపెట్టేశాను, అయితే దాన్ని పొద్దున్నే న్యూస్ పేపర్ లో రిలీజ్ చేయబోతున్నా. ఆ సైకో గాడు న్యూస్ పేపర్ లో ఆ సింబల్ చూడగానే ఖచ్చితంగా భయపడి ఇవన్నీ ఆపేస్తాడని అనుకుంటున్నాను అని అంటాడు. దీని తర్వాత బక్కోడ్ డైరెక్ట్ గా నర్సు పాప ఇంటికి వెళ్ళిపోయి ప్రేమానురాగాలు మొదలు పెట్టేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీడికి 4వ సింబల్ ఏంటో తెలిసిపోయిద్దంట. సింబల్ గురించి ఏదేదో వెలగ్గానే పరిగెత్తుకుంటూ లైబ్రరీలోకి వెళ్తాడు. ఈవిడ కూడా వెనకాలే వస్తుంది. పైథాగరస్ ఏదో ఒక తీరం ఉంటదిలేండి, దానికి సంబంధించిన పుస్తకం ఉంటది. అందులో ఈడు సేమ్ అవే 3 సింబల్స్, ఆ సింబల్ తో పాటు ఇంకో 4వ సింబల్ కూడా చూస్తాడు. ఇప్పుడు ఆ నర్సు పాప ఎగ్జాక్ట్ ఇలాంటి 4 సింబల్సే మాకు ఒక మెడికల్ పుస్తకంలో కూడా ఉంటుందని చెప్పి తీసి చూపిస్తుంది. ఈ పుస్తకం దేనికి సంబంధించిందంటే ఆర్గాన్స్ డొనేషన్, అవయవాల మార్పిడి, దీనికి సంబంధించిందంట. ఇదంతా ఆలోచిస్తూ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే ఫ్రాంక్ అని చెప్పి మనోడు హాస్పిటల్లో ఒకని కలిసిలే, నా కథ మొత్తం నీకు చెప్పేదాకా నువ్వు ఇక్కడే కూర్చోవాలన్నాడు. ఆడు గుర్తొస్తాడు. ఆడి దగ్గర కూడా ఎగ్జాక్ట్ ఇదే పుస్తకం ఉంది, సింబల్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవే పుస్తకం ఉంది ఆడి దగ్గర. ఖచ్చితంగా ఈడే ఇదంతా చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి పోలీసులందరికీ మ్యాటర్ చెప్పేస్తాడు. ఫ్రాంక్ అని ఉన్నాడు, ఈడే మొత్తం చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు పోలీస్ ఆయన ఏమంటాడంటే, అంత ఆవేశపడమాకండి, అసలు సైకో కిల్లర్ ఎవడు, వాడు ఎక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడు, మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ సైకో గాడు ఇందాకే నాకు
కంప్యూటర్ లో మెయిల్ పెట్టి మీద పంపించాడు. మేము అందరం బళ్ళు హెలికాప్టర్లు కూడా వేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాం, కావాలంటే మీరు ఆటో ఎక్కండి అని చెప్పి చెప్తాడు. చూస్తే నిజంగా వీళ్ళందరూ బళ్ళ మీద వాళ్ళ ఫ్యాక్షన్ మూవీ లాగా వేసుకొని వెళ్ళిపోతాడు. వాడు బస్సు ఎక్కి ఎక్కడికో పోతున్నా అని చెప్పి చెప్పుంటాడు. సో అదే రూట్ లో వీళ్ళు సీలలేసి ఆపేస్తారు. బస్సు అయితే ఎలాగో ఆపేస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల మన ప్రొఫెసర్ ఉంటాడు. ఏంటి ఈడేనేదో ఇంతసేపు చేసినా చేసుంటాడు దరిద్రుడు అని చెప్పంటే ఈడు కాదు. కరెక్ట్ గా ఆ పక్క నుంచే ఇంకో సైడ్ నుంచి ఇంకో బస్సు అలా వెళ్తూ ఉంటది. ఆ బస్సులో నిజంగానే ఫ్రాంక్ గార్డ్ ఉంటాడు. ఆ ఫ్రాంక్ గార్డ్ బండి నడుపుతున్నాడు. వాడు హాస్పిటల్లో మెంటల్లీ డిజేబుల్డ్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆల్రెడీ చెప్పాను కదా, హాస్పిటల్లో పాపం ఆ ఫ్రాంక్ గార్డ్ ఉన్నాడే వాళ్ళ కూతురు ఉంది. అమ్మాయికేమో క్యాన్సర్ అవడం వల్ల లంగ్స్ కావాలి, వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి అమ్మాయికి ఇస్తే ఈ అమ్మాయి బతుకుతుంది. అందుకని వీడు లోపల చాలా మందిని చంపేద్దామని ప్లాన్ వేసేసి ఉంటాడు. ఈ విషయం బస్సు లోపల ఉన్న ఫేమస్ టీచర్ వీడు ఉన్నాడు కదా ముసలోడు కూడా తెలిసిపోయింది. నన్ను కాదు ఆ బస్సులో పోతున్నాడు ఫ్రాంక్, వాడిని ఆపండి, వాడు ఏదో చేయబోతున్నాడు అని చెప్పి అంటుంటాడు. పోలీసు కూడా పెద్దగా పట్టించుకోదు, ఏదో అవుతున్నాడు అని చెప్పి. కానీ కరెక్ట్ గా ఏ టైంలో వాడు బస్సు తీసుకెళ్లి చెట్టుకేసి గుద్దేస్తాడు. బస్సు అలా పేలిపోద్ది. కట్ చేస్తే కరెక్ట్ గా ఇక్కడికి ఆ బ్యాచ్ వాళ్ళు పోలీసులు పిల్లబచ్చగా వీళ్ళు అందరు ఇక్కడికి వచ్చేస్తారు. పోలీస్ ఆయన చెప్తాడు, ఒరిజినల్ గా ఫ్రాంక్ గార్డ్ వేసుకున్న ప్లాన్ లో బస్సు స్పీడ్ గా తీసుకెళ్లి చెట్టుకేసి గుద్దేశాడు అనుకో, బస్సు పేలిపోయి లోపల చాలా మంది చచ్చిపోతారు. కానీ కరెక్ట్ గా గుద్దేసే టైం వాడు దూకేయాలి. మెయిన్లీ ఆ బస్సులో 5 పేషెంట్లు ఎలా ఉన్నారంటే వాళ్ళు కానీ చనిపోయారు అనుకో, వాళ్ళ ఒక్కరు చనిపోయినా ఇంకా వెంటనే వాళ్ళ లంగ్స్ ని వాళ్ళ కూతురికి డొనేషన్ కింద ఇచ్చేస్తారు. ఈ ప్లానింగ్ చేసుకుని పోయి గుద్దు పడేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రాంక్ గార్డ్ దూకలేక చెట్టు గుద్దుకున్న టైంలో ఫస్ట్ ఆడే చచ్చిపోతాడు. పాపం మిగతా వాళ్ళందరినీ ఎందుకు చంపేయాలనుకున్నాడు అలాంటప్పుడు అంటే, అదే ముసలోడు ఆర్కెస్ట్రా అందులో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కేవలం వీళ్ళని మాత్రం ఇలా చంపితే, అంటే ఇప్పుడు ఆర్గన్స్ కోసమే చంపితే విషయం పోలీసులు కనిపెట్టేస్తారని చెప్పి ఇంకా చాలా మందిని కూడా మిగతా వాళ్ళని అక్కడక్కడ చంపితే ఎవడో సైకో కిల్లర్ అకౌంట్ లో అన్ని వెళ్ళిపోతాయని చెప్పి ఇలా వాళ్ళ చావులు కూడా వీళ్ళ అకౌంట్ లోకి వస్తాయని చెప్పి పోలీస్ ఆయన చెప్తాడు. అయితే ఇందాక నుండి వాళ్ళు లెక్కలు చెత్త చెదానం అన్ని చెప్పారు, దానికి దీనికి సంబంధమే లేదా అంటే కొంచెం కూడా ఏం మ్యాచింగ్ లేదా అంటే ఆగండి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మొత్తానికి మిస్టరీ అంతా సాల్వ్ అయితే అయిపోయిందని అనుకుంటున్నావు కదా, అయిపోయింది. ఇంకా ప్రొఫెసర్ మళ్ళీ వాడు పుస్తకాలు అమ్ముకోవడం వాడు వెళ్ళిపోతాడు. ఇంకేం పనేం లేదని చెప్పి మన బక్కోడు వాడి ఇంటికి కాలేజ్ నుంచి మానేసి ఆడ అమెరికాకి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఈ విషయం వాళ్ళ టీచర్ తో కూడా చెప్తాడు. ఇప్పుడు ఆడి గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఎక్స్లు అయిపోయారు. ఈడి పని బాగుంది, అందరికి టాటా బై బై చెప్పేసి ఇడు మొత్తానికి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే టయానికి వాడి పాస్పోర్ట్ ఓపెన్ చేస్తే అందులో నాప్కిన్ ఉంటుంది. ఆ నాప్కిన్ లో మామూలుగా 3వ 4వ సింబల్ ఉండాలి. ఆ టీచర్ ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ టీచర్, అన్ని సింబల్స్ అన్ని నాప్కిన్ మీద ఏదో దాని మీద వేసేసి ఇస్తూ ఉంటాడు. ఎవరు చనిపోయినా ఆ సింబల్ దాని మీద లేకపోయేటప్పటికి టీచర్ మీద డౌట్ వచ్చింది. వీడికి ఏం అర్థం కాదు, నాకేదో తేడా కొడుతుంది, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని చెప్పి ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు అందరి ఫోటోలు 1 by 1 తీసి మొత్తం చెకింగ్ చేస్తాడు. ఎయిర్పోర్ట్ చెకింగ్ చేస్తాడు. అక్కడ మొత్తం చెకింగ్ కంప్లీట్ అయిపోయాక ఒకటి వెలిగిద్ది. అంటే ఇప్పుడు దాకా ఏం జరిగిందో మొత్తం అంతా డీటెయిల్డ్ గా అర్థమైపోయింది అంట. అంటే ఎగురుకుంటా టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని, ఏమయ్యా టీచర్, నాకు మొత్తం అర్థమైపోయిందిగా, నేను పిచ్చి పువ్వును అనుకున్నావు కదా, ఎందుకుగా అందరూ నన్ను పులకాలు చేసి ఆడుకుందాం అనుకుంటారు, ఇప్పుడు దాకా జరిగింది మొత్తం నువ్వే చేసావు అన్న విషయం నాకు తెలుసు అంటాడు. ఏంటో మొత్తం టీచరే చేశాడంటే ట్విస్ట్ లో ఇంకో ట్విస్ట్, ఒరిజినల్ గా మొత్తం టీచర్ ఏం చేయలేదు. ఇప్పుడు దాకా అంతా చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన వాళ్ళు ఎవరినే చంపలేదు. వాళ్ళకి వాళ్ళే బీపీ ఎక్కువైపోయో షుగర్ ఎక్కువైపోయో గొంతులో శనగ్గించి ఇరుక్కోనో అలా ఎలా పెడితే అలా వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయారు అంతే. ఎవడిని చంపలా, జస్ట్ ఒక ఆవిడనే చంపేది. అదేవో స్టార్టింగ్ లో పాప ముసలావిడల్లా ఆడింటిగా ఇటు పెయింగ్ గెస్ట్ గా వచ్చింది. ఆ ముసలావిడల్లో కూతురు ఈ ఎంట పడుతున్న పాప ఆవిడని చంపేసింది. ఎందుకు తెలిసిన విషయం, ఎప్పుడు వదిలించుకుందామా అని ఉంది. సో దొంగ మొంది చంపేసింది. దాని తర్వాత అప్పుడు వాళ్ళ మమ్మీని లేపడిసి వచ్చి ముసలోని కలిసింది. ముసలోడో ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా, ఆవేశం ఎక్కువైపోయేదో చంపేశాను అని అంటే ఈడిప్పుడు ఓకే మొత్తం అంతా నేనే చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఏదో వాయించుకుంటావుగా పో అని చెప్తాడు. ఎందుకు చెప్పాను కదా బెస్ట్ ఫ్రెండ్ అని, చిన్నప్పటి నుంచి కూతురు లాగే పెంచాడంట. ఒరిజినల్ గా ఇంకో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటది. అదేంటంటే ముసలోడు బండి నడుపుతా ఈ పాప ఉంది కదా, ఆ పాప వాళ్ళ నాన్న చంపేశాడు. అంటే యాక్సిడెంట్ చేసి పడేశాడు. అందులో ఆయన చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. ఈడు చచ్చి ఉంటే దరిద్రం వదిలిపోయేది. ఇప్పుడు ఆ పాప మీద ప్రేమతో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి లేనిపోని శవాలు ఎక్కడ చేస్తున్నారు, శవాలు ఏడుంటాయని చెప్పి ఎత్తుక్కుంటా పోయి అవన్నీ ఏదుకొని దాని చుట్టూ లేనిపోని లెక్కల నాలెడ్జ్ అంతా అందులో పెట్టేసి మిస్టరీ లాగా ఏదేదో చేసి తొక్కలో సింబల్స్ అని చూపించాడు. ఫ్రాంక్ గారు ఉన్నాడు కదా, పాపం వాడికి సంబంధం లేదు, పనికిమాల సింబల్ లెక్కలు అది ఇది అని చెప్పి ఈ బక్కోడే ఏదేదో చేసి మొత్తం ఫ్రాంక్ మీద నెట్టేశాడు. ఈ ముసలోడు కదా ఇదేదో భలే ఉంది, నాకు ఇంకా హెల్ప్ చేస్తాడు, ఓకే వాడి మీద నెట్టేద్దామని చెప్పి వాడు నువ్వే చేసావు మొత్తం నీకే క్రెడిట్ అని చెప్పి అన్నాడు. బక్కోడు హ్యాపీ అనుకుని వెళ్ళిపోయాడు. లాస్ట్ గా ఇప్పుడు బక్కోడు ముసలోడితో మొత్తం నువ్వే చేసావంటే, ముసలోడేమో బక్కోడితో లేదు మొత్తం నువ్వే చేసావు. బక్కోడు నేనేం చేశాను అంటే, ఆ రోజు నిన్ను పాప ఇంత హ్యాపీగా ఎలా బతుకుతావు అని అడిగితే నువ్వేం చెప్పావు, అన్ని వదిలేసి నీకు నచ్చినట్టు హ్యాపీగా ఏదైనా చేసుకుని బతుకన్నావు కదా, నీ మాటలకు ఇన్స్పైర్ అయ్యి నువ్వు చెప్పిందే చేద్దామని చెప్పి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీని లేపేసింది. సో ఇదంతా నువ్వు చేసావంటే ఇడు నిజంగానే ఇదంతా నా వల్ల అయిందా అని చెప్పి కూర్చొని అలా బాధపడతా ఉంటాడు. అంతే సినిమా అయిపోద్దాడుతో. మూవీ చాలా చెత్తగా ఉందని నాకు తెలుసు, కానీ ఆ విషయం క్లైమాక్స్ కి వచ్చే కొద్దీ నాకు తెలిసింది. సో నేను ఏం చేయలేకపోయాను. ఓకే చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం
కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.